రేపు బయటకు వస్తుంది అది కూడా. ఓకే వెంకటకృష్ణ గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకి నమస్కారం. నమస్కారం. ఇవాళ ఓకే కవిత గారు పెడుతున్న చర్చ, కవిత గారు చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు వాస్తవాలు ఎంతవరకు అవాస్తవాలు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్న మొదటి పాయింట్. ఆమె ఆ మాట కూడా చెప్పింది, విజ్ఞతతో వదిలేస్తున్నా అని చెప్పొద్దు, చేతనైతే నిజాలు మాట్లాడండి బయట పెట్టండి, ఆ పదం వాడింది. ఆడపడుచుగా గౌరవిస్తాం అది కూడా చెప్పింది. ఆడపిల్ల నా మీద సానుభూతి అవసరం లేదు, చేతనైతే బయటికి రమ్మని. వెంకటకృష్ణ గారు కేసీఆర్ కూతురుగా గౌరవిస్తాం అది కూడా చెప్పింది. అది కూడా అన్ని చెప్తాను, అన్ని చెప్తుంది. తన టాలెంట్ ఉంది, చెప్తుంది. ఉద్యమంలో పాల్గొన్నది, ఉద్యమంలో అన్ని తన నగలు తాకట్టు పెట్టి జాగృతి సంస్థను నడిపి బతుకమ్మను తయారు చేసింది. దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు ఏం లేవు. ఆమె చెప్పిన మాట వాస్తవమే. నగలు తాకట్టు పెట్టిన మాట వాస్తవేనా? ఆ విషయంలో ఆమె నగలు తాకట్టు ఆగబ్బా ప్రసాద్ ఒక్క నిమిషం ప్లీజ్. మీరు అందరు నా కాంటెంపరీస్ నా కొలీగ్స్ కాబట్టి నేను కొంత స్వతంత్రంగా అంటున్నా. బాలరాజ్ ఏమంటున్నాడు, ఆమె నగలు తాకట్టు పెట్టి బతుకమ్మల ఇచ్చేసింది నిజమే అని అంటున్నాడు. ఓకే ఆమె చెప్పిన దాంట్లో 100% నేను ఉద్యమ నాయకుడిగా ఒక లీడర్షిప్ టార్గెట్ చేస్తూ వికే గారు ఒక లీడర్షిప్ మేము కూడా మూవ్మెంట్ ని స్టార్ట్ చేసినాం కాబట్టి లీడ్ చేసినాం కూడా ఉస్మాన్ షీట్ ఉద్యమాన్ని లీడ్ చేసినాం మేమంతా కూడా ఒక 10 మందిలో. కాబట్టి ఆ రోజు కవిత గారితో ఉన్నటువంటి మేము బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు ఆ రోజు క్రియాశీలక రోల్ చేస్తామని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక రోల్ వస్తుంది. దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు వాళ్ళ ప్రెస్ మీట్లో. కానీ ఏదైతే ఉద్యమాన్ని అడ్డం పెట్టినప్పుడు ఏదైతే ఈరోజు మాధవరం కృష్ణారావు గారు ఏదైతే ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్ తర్వాత కవిత గారు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాస్తవంగా మాధవరం కృష్ణారావు గారు తెలంగాణ ఉద్యమంలో లేడు. ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్నాడు. టీడీపీలో తల 2014 టీడీపీలో గెలిచినారు. వారు వచ్చింది నాకు తెలిసి 2015-16 ప్రాంతంలో బీఆర్ఎస్లో జాయిన్ అయినారు. ఇలా మాధవరం కృష్ణారావు గారు టీడీపీ పార్టీలో ఉన్న తెలంగాణలో ఉన్నాడు కదా. తెలంగాణ ఉద్యమం తాకట్టు పెట్టాడు మాధవరం కృష్ణారావు తెలంగాణ ఉద్యమం లేడని అంటున్నాను నేను. తదనంతరం మిగతా వాళ్ళ గురించి మాట్లాడిందా మరి మాధవరం కృష్ణారావు గురించి మాట్లాడిందా దానికి ఆ మాట్లాడితే హరీష్ రావు గారి పేరు వెళ్ళలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మేము చెప్పేది ఏంటంటే గతంలో జగదీష్ రెడ్డి గారిని ఢిల్లీ పూటని మొత్తం నల్గొండను ఖరాబు చేసిందని చెప్పేసి ఆయన మీద మాట్లాడింది. తదనంతరం ఇవాళ సార్ ఇప్పుడు హరీష్ రావు గారి పాత్ర ఏంటి, తర్వాత జగదీష్ రెడ్డి గారి పాత్ర ఏంటి తెలంగాణ ఉద్యమంలో, అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారి పాత్ర ఏంది, వీకే గారు మీకు తెలియదా? మీరు ఇన్ని రోజులు ఈ తెలుగు రాజకీయాల్ని తెలంగాణ రాజకీయాల్ని పరిశీలిస్తున్నారు, ఓ సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. కవిత గారు చేసే ఆరోపణలు వాస్తవం ఏంది అవాస్తవాలు ఏంది మీకు తెలియదా? మీకు తెలిసి దీన్ని విశ్లేషణ చేయలేరా? దూదిగడ్డ బాలయ్య యాదవ్ వచ్చి విశ్లేషణ చేస్తే మీకు తెలుస్తుంది. వీకే గారు నేనేమంటున్నాంటే తను ఆరోపణ చేసేటప్పుడు సార్ ఆరోపణ చేసేటప్పుడు ఓకే తను రాజకీయ పార్టీ నుంచి బయటికి పోయింది, తను ఒక రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటుందా, లేకపోతే బాలరాజ్ గారు మామూలు ఆరోపణలు రాజకీయ పరమైన ఆరోపణలు అయితే పెద్దగా రాజకీయాల్లో కామనే కదా అనుకుంటారు. ఆమె ఎంత సీరియస్ అలిగే మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యమకారులే, అందరం ధర్నా చేసిన వాళ్ళే, ఉస్మానియాలో దీక్షలు చేసిన వాళ్ళమే అందరం కదా. ఇలాంటి సందర్భంలో ఆమె ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మీరు దందా చేశారంటోంది. ఎవరిని అంటోంది? తండ్రిని అంటోంది. ఉద్యమ నాయకుడు ఆయనే కదా. లేదా జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరామ్ని అంటోంది, లేదంటే ఆనాడు ఉన్న హరీష్ రావుని అంటోంది, వీళ్ళందరిని అంటోంది. సార్ ఈ సూర్యుని పైన ఉమ్మేస్తే కిందనే పడుతుంది. అది చెప్పండి, ఆమెకు చెప్పండి, వాళ్ళకి చెప్పండి. తన విజ్ఞతకు వదిలేస్తున్నా. ఆడపడుచుగా సూర్యుని పైన ఉమ్మేస్తే తన మీదనే పడుతుంది. కేసీఆర్ గారి వ్యక్తిత్వం గురించి, కేసీఆర్ గారు ఎటువంటి వాళ్ళు ఇవాళ అపోజిషన్ పార్టీలు మా పార్టీ నుంచి అవతలికి వెళ్ళి గుత్త సుఖేంద్ర గారు ఏం మాట్లాడారు సార్? మా పార్టీ నుంచి బయటికి వెళ్ళి కేసీఆర్ గారు ఏం మాట్లాడారు? సార్ ఎవరు కూడా బ్లాక్మెయిల్ చేశారు ఎవరు అనలేదు ఇంతవరకు కూడా. కేసీఆర్ గారిని విమర్శించే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు పైసల మనిషి కవిత గారు మరి కేసీఆర్ గారు ఉద్దేశించి అన్నట్టుగా నాకు టోటల్ గా బయట మొత్తం కేసీఆర్ గారు ఏమండి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేశారు స్టూడియోల దగ్గర అంటే ఉద్యమ నాయకుడు ఎవరండి అప్పుడు? సార్ ఉద్యమనాయకుడు తెలంగాణ ఉద్యమం అంటే మీరు ఐకాన్ ఎవరు చెప్పండి? సింపుల్. తెలంగాణ ఉద్యమానికి ఒక ఇరుసులాగా పనిచేసింది కేసీఆర్. అనేక పలకలు ఉన్నాయి నేను చెప్తాను అంతా సార్. ఇప్పుడు మీరు ఇవాళ ఒప్పుకుంటున్నారు, మీరు గతంలో అనేక సార్లు మీరు కాదు సార్ తెలంగాణ ఉద్యమానికి ఇరుసా అనే
మొదలు ఆయనే ఆది ఆయన అంతమంటే ఎట్టొస్తారా కేసీఆర్ ఒక్కడేనా చాలా మంది పాల్గొన్న చరిత్ర కూడా ఉన్నాయి ఉన్నాయా నటు సార్ అందరూ కలిసి చేశారు, ఆయన నాయకత్వం వహించాడు అని అంటారు ఎవరైనా. తెలంగాణ లీడర్ ఆయనే కదా. లీడర్ ఆయనే సార్. నన్ను ఒక 2-3 సెకండ్లు 2-3 నిమిషాలు కంటిన్యూస్ గా మాట్లాడితే వాస్తవాలు అవాస్తవాలు ప్రసాద్ ప్లీజ్ లెట్ హిమ్. ఎందుకంటే ఇవాళ ఆయన ఒక్కడే కదా, మీరు అందరూ ఒకటి. వికే గారు సార్, వికే గారు దయచేసి నేను అడిగే వరకు నేను అడిగే వరకు ఆగండి. నో ఐఎమ్ నాట్ అలోయింగ్ అండి, దయచేసి ప్లీజ్ నేను అడిగే వరకు ఆగండి. వికే గారు ఫ్యామిలీలో పంచాయతీలు, బయటికి వెళ్ళిపోవడాలు, పార్టీలు స్థాపించుకోవడాలు, ముఖ్యమంత్రి కావాలనే కలలు గణనాలు ఈరోజు భారతదేశ రాజకీయాలు ఈ బీఆర్ఎస్లో మొదలగాలి, టీఆర్ఎస్లో మొదలగాలి. భారతదేశ రాజకీయాలు జవహర్లాల్ నెహ్రూ కుటుంబంలోనే సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ మధ్యన తగాదాలు ఉన్నప్పుడు ఇందిరాగాంధీని ఎవరించుకోవాలనో సందిగ్ధత వచ్చింది. దాన్ని కూడా మాట్లాడవచ్చు. డిఎంకే పార్టీలో అలీగిరి కావాలన్నా, స్టాలిన్ కావాలన్నా, కనిమూలి కావాలన్నప్పుడు అనేక రకాల చర్చలు జరిగినాయి. మమతా బెనర్జీ కుటుంబంలో అభిషేక్ బెనర్జీ కావాలన్నా, అభిజిత్ బెనర్జీ కావాలన్నా, మేనల్లుడు కావాలన్నా, ఇంకో అల్లుడు కావాలనుకున్నప్పుడు అందులో చర్చలు వచ్చినాయి. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఏదైతే మాధవరావు సింధియా కుటుంబంలో వచ్చిన తగాదాలు కూడా మనం చూసినాం. అదేవిధంగా మనం ఎన్టీఆర్ కుటుంబంలో కూడా మన ఏదైతే లక్ష్మీపార్వతి వచ్చినప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మన ఏదైతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు మధ్య ఉన్నటువంటి గొడవలు మనం చూసినాం. బాలకృష్ణ హరికృష్ణ పెట్టేసి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించిన సందర్భాన్ని కూడా చూసినాం. హరికృష్ణ గారు పెట్టి అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు కదా సార్. అదేవిధంగా ములాయం సింగ్ కుటుంబంలో ఇవాళ శివపాల్ సింగ్ యాదవ్ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, లాలు కుటుంబంలో తేజ్ ప్రతాప్ కావచ్చు, తేజస్వి కావచ్చు. అదేవిధంగా షర్మిల రాలేదు సార్, తెలంగాణలో రాజశేఖర రెడ్డి కుటుంబంలో కూడా వచ్చింది. చూస్తున్నాం కవిత గారిని. ఇది కూడా అలాంటిది. రాజకీయ కుటుంబం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని వారికి ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఖచ్చితంగా బాలరాజు ఇది కూడా ఇవన్నీ ఏవైతే చూసామో మనం, ఇది కూడా అలాంటిదే వస్తూ ఉంటాయి అనేది. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనే విషయంలో వచ్చిన గొడవ. కేటీఆర్ చేయాలని కేసీఆర్ అనుకుంటున్నాడు, నా సంగతి ఏంటని ఈమె గొడవ పెడుతుంది. అదే కదా నువ్వు చెప్తున్నావు చెప్తున్నారు. సార్ నువ్వు చెప్పండి అంటే చెప్పు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారి తర్వాతకి కేటీఆర్ గారికి పూర్తి అధికారాలు దాంట్లో తప్పులేదు. ఒకవేళ కవిత గారు కావాలనుకుంటే అధ్యక్షుడిగా ఎవరిస్తే, ఇప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేపు లోకేష్ కేటాయిస్తే లోకేష్ అవుతుంది. లోకేష్ ఎందుకు భువనేశ్వర్ గారు చేయాలనుకుంటే భార్య నీకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇక్కడ, ఎందుకంటే వీళ్ళందరూ ప్రతిపక్షాలు నువ్వు అప్పుడు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి ఎక్కువసేపు అయింది ఇప్పటికే. సో దీని మీద అసలు ఆరోపణలు చేసిన జాగృతి ఏముంటుంది?